బావోజీ మీద, సేవాలాల్ మహారాజ్ మీద ఒట్టేసి చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15వ తారీఖున వరకు అందరికి 2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాదే. అన్ని పనులు ఇచ్చిపెట్టి బావోజీ జాతరకు వచ్చిందంటే మీ లంబాడీల మీద, మీ బావోజీ మీద ముఖ్యమంత్రికి ఎంత ప్రేమ ఉందో ఆలోచించండి. కేసీఆర్ ఒక్క ఇళ్ళని ఇచ్చిండా? అన్ని ఏవి లేకుండా మనకు ఇప్పుడు మళ్ళీ మీరు అందరు మన పర్ణికమ్మ కోటేసిండ్రు, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిండు, మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, మీ తండకి సీసీ రోడ్డు వస్తుంది, మీ తండకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, మీకు 4,000 రూపాయల పెన్షన్లు వస్తాయి, 200 యూనిట్ల కన్నా తక్కువనే కరెంట్ కాలుస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు ఫ్రీగా ఇస్తుంది. ఆనాడు ఇందిరాగాంధీ లంబాడీలకు రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి ఇలా మీ పిల్లలు చదువుకుంటున్నారు, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. మన లంబాడీలకు ఉన్నటువంటి అన్నిటికన్నా పెద్ద ప్రమాదం ఏంటంటే నరేంద్ర మోడీ వచ్చి మన రిజర్వేషన్లని తీసేసే ప్రయత్నం చేస్తున్నాడు.